యేసు శరీర రక్తములలో చెయ్యి వేసిన వాడు శిక్షణములో ఉన్నాడు, దేవుని బెత్తం కింద ఉన్నాడు. చెయ్యి వెయ్యకుండా బయటికి వెళ్ళిపోయిన వాడు బెత్తం కింద నుండి బయటికి వెళ్ళిపోయాడు, శత్రువు గుప్పెట్లోకి వెళ్ళిపోయాడు. బల్లలో చెయ్యి వేసేవాడు బెత్తం కింద ఉన్నాడండి. బెత్తం కింద ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? బళ్ళో కూర్చున్నంత వరకు మనకు భద్రత ఉంది, పంతులు కొడతాడన్న భయమే తప్ప ఎవడు కూడా ఆయన ఉన్నంత వరకు మనల్ని ముట్టడానికి లేదు. అర్థమైందా? స్కూల్లోంచి బయటికి వెళ్ళామంటే మనకు సెక్యూరిటీ లేదు. స్కూల్లో కూర్చుంటేనే బెత్తం. బెత్తం ఎందుకు? విద్య నేర్పడానికి, నిన్ను క్రమంలో నిలపటానికి. బల్లలో చేయేసేవాడు బెత్తం కింద ఉన్నాడు, ప్రభువు చేత శిక్షింపబడతాడు అవసరమైతే. బల్లలో చెయ్యి వేసేవాడిని మాత్రమే దేవుడు జోక్యం చేసుకుంటాడు, అవసరమైతే వాడినే శిక్షిస్తాడు తప్ప బల్లకు దూరమైన వాడిని టచ్ చేయడు. మరి ఏం చేస్తాడంటే అప్పచెప్పటమే శత్రువుకి. ఎంత డేంజరో చూడు. నిన్ను దేవుడు శత్రువుకి అప్పచెప్పటం మంచిదా, అవసరమైతే 4 తన్ని కూర్చోబెట్టడం మంచిదా? దేవుడు నిన్ను దనటం మంచిదా, శత్రువుకి శాశ్వతంగా అప్పచెప్పటం మంచిదా? ఏది కావాలి నీకు? దేవుని బెత్తం కావాలా వద్దా? కావాలంటే బల్లలో చెయ్యాలి. వేసినప్పుడు ఏం జరిగిద్ది అంటే హక్కు వచ్చింది నీ మీద ఆయనకి, పెత్తనం వచ్చింది నీ మీద ఆయనకి. అప్పుడు నువ్వు పిచ్చి చేష్టాలు చేసావనుకో, లాగా ఒకటి పీకినా డౌట్ లేదు, లాగా ఒకటి కొట్టైనా సరే నిన్ను సరిచేసి లైన్లో పెడతాడు. బల్లలో వేస్తేనే నీకు క్రమశిక్షణకు చర్య తీసుకుంటాడు తప్ప అందులో వేయకపోతే లేదు. ఎంత డేంజరో చూడండి. ఎందుకు తండ్రి వాడిని అసలు ఆ దూరం అయిపోయాడు, బల్లలో కూడా చేయట్లేదు, వాడిని అసలు పట్టించుకోవట్లేదు ఏంటంటే, ఏ విధంగానైనా వాడు కరెక్ట్ చేయబడి వచ్చి బల్లలో వేస్తే అప్పుడు జోక్యం చేసుకుంటాను, కానీ వాడిని బల్లలో వేయకపోతే మాత్రం నేను వాడిని ముట్టజాలను. ఇంక వాడు అవతలి వాడే. ఇది సైతానుకు తెలుసు, అందుకు కుట్రబన్ని నిన్ను దూరం చేస్తాడు వాడు. అది ప్లాన్. అంటే రక్షణ పొందినా కూడా రక్షణలో నువ్వు నిలిచి ఉండకుండా నిన్ను నాశనం చేయడానికే సాతానుగాడి కుట్ర. ఎంతమందికి అర్థమవుతున్నానా? ఇక ముగించబోతున్నాను. సంతోషంగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అది ఇంతమంది సంతోషంగా ఎదురు చూచుచుండిరా, నిశ్చయముగా నేను ముగించేదను. అసలైన విషయం ఇంకొకటి ఉంది, అది చెప్పి ఫైనల్ చేసేస్తా. ఈ ప్రభు శరీర రక్తములు సాక్షాత్తు మారురూపుగా ఉన్న యేసునే నువ్వు గైకుంటున్నందున శత్రువుని ఎదిరించే శక్తి, పోరాడే శక్తి, విశ్వాసమును నిలిచి ఉండే శక్తి, రక్షణలో నిలిచి ఉండే శక్తి, ఫలించే శక్తి, అసాధారణ జీవితం జీవించే శక్తి, ఆయనలో నువ్వు, నీలో ఆయన ఉండే శక్తి, అంత్య దినమున తిరిగి లేచే శక్తి, పునరుద్ధాన శక్తి, నిత్య జీవమును పొందగలిగే శక్తి, ఇవన్నీ అందులో ఉన్నందున అది నీకు దూరం కావటానికి శత్రువు నిన్ను నిరంతరము బలహీనపరచ ప్రయత్నిస్తాడు. బాప్తిస్మం పొందనోడిని అసలు పొందకుండా అడ్డగిస్తుంటాడు. వాడెంత తెలివిగల్లోడంటే వాడు తెలివితేటలని దిక్కుమాలే తెలివితేటలే. బాప్తిస్మం అసలు పొందొద్దన్నాడు వాడు, ప్రార్థన చేయొద్దన్నాడు, బల్లలో వేయొద్దన్నాడు, వాక్యం చదవద్దన్నాడు, అన్ని చేద్దు కానీ ఇప్పుడు కాదంటాడు. వాడు చేసేది అది. నువ్వు అవన్నీ వద్దు అన్నావంటే గుర్తుపట్టేస్తావు కదా నువ్వు. వాడు అన్నాడంటే నీకు ప్రభు బల్లో చేయొద్దు అంటే ఈ సైతాన్ గాడు ఇలాగున్నాడు, ఇటు నన్ను వద్దంటున్నాడు అని అంటావు కదా. బాప్తిసం పొందొద్దు అంటున్నాడంటే ఇటు సైతాన్ గాడి అంటావు కదా. ప్రార్థన చేయొద్దు అంటున్నాడంటే సైతాన్ గాడు అంటావు. వాడు ఏమి లేదు, అస్సలు పొరపాటును కూడా అటు అన్నాడు వాడు. ప్రార్థనా జీవితం లేకపోతే ఎంత డేంజరో తెలుసా నీకు? ప్రార్థన తప్పనిసరిగా చేయాలి, కానీ ఇప్పుడు కాదు. బాప్తిసం ఎంత కీలకమైంది, ఎంత అవసరమైందో నీకు తెలుసా? చాలా ఇంపార్టెంట్, తీసుకోవాలి, కానీ ఇప్పుడు కాదు, తర్వాత. ప్రభు బల్లలో చెయ్యి వేయకపోతే జీవమే ఉండదు తెలుసా నీకు? ఆత్మీయ జీవితం జడత్వానికి వెళ్ళిపోతుంది, అచేతన స్థితికి వెళ్ళిపోతుంది, పతనం వైపు వెళ్తావు, మృత స్థితికి వెళ్ళిపోతావు తెలుసా?
కానీ ఇప్పుడు కాదు, తర్వాత. ఇది ఒకడు పట్టుకొని తిరుగుతున్నాడు సైతాను. ఇప్పుడు నువ్వేం పోల్చుకోలేకపోతున్నావు, తేల్చుకోలేకపోతున్నావు. వాడే వద్దంటల్లా, కానీ ఇప్పుడు కాదులే, బాగా మారినాక పొందుతావు కానీ బాప్తీస్మం. ఇప్పుడు కాదులే ప్రభు బలలో చెయ్యి వేసేది. అన్నీ బ్యాలెన్స్ చేసుకొని బాప్తీస్మం పొందావు, మళ్ళీ వంకర టెంకర బతుకుతున్నావు. వంకర టెంకర గుండి బలలో చేయటం ఏంటి? తప్పు, వేయకూడదు. అవన్నీ మానుకున్నాక అవసరమైతే అది 4 నెలలు పట్టినా, 1 సంవత్సరం పట్టినా, నేను గ్యారెంటీ ఇస్తా, నువ్వు సచ్చిందాకా మారవు. నువ్వు సచ్చిందాకా కూడా మారవు.